మద్యం ధరలు దాని మీద కంపెనీలతోని 10 సార్లు తెలంగాణ అధికారులు కూర్చొని సమావేశం చేసిరట. ఈ సమావేశంలో సీసాల సైజు పెంచడం, అందులో మందు ఎక్కువ పెట్టడం అనేది కూడా చెప్తా ఉన్నారు. ధరలు ఎక్కువ పెరిగితే ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి ఎక్కువగా దిగుమతి అయ్యే అవకాశం ఉంది కాబట్టి అది భారీ నష్టం జరుగుతుందని చెప్తా ఉన్నారు. అయితే ఈ మందు తయారు చేయమని కంపెనీలకు చెప్పడము, ధరలు నిర్ణయించడము, సీసాల సైజులు పెంచడం ఇదంతా బాగుంది. తర్వాత ఎవరైతే ప్రజలు దానిని సేవిస్తారో, తాగుతారో, తాగంగానే మళ్ళీ ఎమ్మటే పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి పక్కెంబటి సందులో నిలబడి వాళ్ళని మళ్ళీ ఊదమని చెప్పేసి వాళ్ళు మత్తులో ఉన్నారని చెప్పేసి కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంతకీ ఈ కేసులు ఎవరి మీద పెడతా ఉన్నారు మీరు? ఇవాళ కంపెనీలకు పర్మిషన్ ఇచ్చేది మీరే, కంపెనీలకు సీసాల సైజులు చెప్పేది మీరే, సీసాలలో ఎంతమంది ఉండాలి, ఏ కలర్ ఉండాలని చెప్పేది కూడా అధికారులే. ఈ తెలంగాణ ప్రభుత్వమే చెప్తా ఉన్నది. మరి ఇన్ని చెబుతున్న ప్రభుత్వము మరి అది తాగడం కోసము చెప్తా ఉన్నారా? అంటే ప్రజలు ఇలా కూలినాలు చేసుకున్నోడు, మద్యం అలవాటు ఉన్నోడు కొద్దిగా తాగితే వాడిని మళ్ళీ ఎమ్మటే ఊదామని చెప్పేసి నోట్లో పైపులు పెట్టాలి, ఊదంగానే వీడు మద్యం తాగిండని చెప్పేసి వానికి కేసు రాయాలి, వాని మీద ఫైన్ వేయాలి, వాడు తెచ్చుకుని 5 రూపాయలు 10 రూపాయలు మళ్ళీ మీరు దొంగతనం చేయాలి. అసలు ఏంటిరా నాయన ఇంత దుర్మార్గం ఏంటిది? ఇప్పుడు మద్యం కోసం దాన్ని రేట్లు పెంచాలా తగ్గించాలా అని 10 సార్లు అధికారులు కూర్చొని సమావేశం చేశారు. మరి అది ప్రజల్లోకి తీసుకొస్తున్నారు కదా. మరి ప్రజలే తీసుకొస్తున్నప్పుడు, తాగినప్పుడు మళ్ళీ మీరే ప్రభుత్వ అధికారులే మళ్ళీ ఎందుకు కేసులు పెడతాడు? ఒకడు పోయి రేటు నిర్ణయం చేస్తాడు, ఒకడు ఊదేమో కేసులు పెడతాడు. మరి ఈ ఊదేటోనికి మందు తయారు చేయమని చెప్పేటోనికి లేని చట్టాలు వాళ్ళ మీద క్రిమినల్ యాక్టివిటీ పెట్టాలి కదా. తయారు చేయమని చెప్పి సైజులు పెంచమని, రేట్లు పెంచమని చెప్పేటోని కూడా వాడి మీద క్రిమినల్ యాక్టివిటీ కింద కేసులు పెట్టాలి కదా. అంటే తాగినోడు దోషి అయిపోతాడు, తాగిన వాడు దుర్మార్గుడు అయిపోతాడా? అంటే మీరు అమ్ముకోవచ్చు, మీ ఆదాయాలు మీకు ఏదైతే తెలంగాణ గవర్నమెంట్కు ఆదాయం ఎంత రావాలి, కమిషన్ ఎంత రావాలి, అధికారులకు ఎంత రావాలి, అమ్మేటోనికి ఎంత రావాలి, ఇదంతా మీరు సేఫ్ ఇందులో. కానీ మందు తాగే అలవాటు ఉన్నటువంటి, మద్యం తాగే అలవాటు ఉన్నటువంటి వాడు, కూలినాలు చేసుకునేటువంటి వాడు మందు తాగాలి, తెచ్చుకున్న పైసలు, కష్టం చేసిన పైసలు బీర్ షాపులో పెట్టాలి, బయటికి వచ్చిన తర్వాత ఊది పోలీసు వాళ్ళకి పెట్టాలి. ఎక్కడ దుర్మార్గం రా నాయన? ఎవడు ప్రశ్నించట్లేరా? అంటే ఈ చట్టాలు వీటి మీద పనిచేయవా? మేము ఖచ్చితంగా అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఈ చట్టాలు, ఈ భారతదేశంలో లా అండ్ ఆర్డర్, మద్యం లైసెన్సులు ఇచ్చేటప్పుడు సోయలేదా? మద్యాన్ని తీసుకొచ్చి రాష్ట్రాలు మద్యాన్ని తయారు అయిన తర్వాత వాళ్ళ రాష్ట్రాలలో టెండర్లు వేసి వైన్ షాపులు పెట్టినప్పుడు మీకు ఎలాంటి శిక్షలు పడవా? అంటే తాగినోడితే తప్ప పైనుంచి కింది దాకా మీరు చేసే దుర్మార్గాలన్నీ రైటా? అవి చట్టపరమైనవా? మందు తయారు చేయడం చట్టపరమైనప్పుడు, మందుని టెండర్లు వేసి దుకాణాలు పెట్టి ప్రభుత్వం నడిపిస్తున్నది చట్టపరమైనప్పుడు, మరి తాగడం కూడా చట్టం చేయండి, తాగుతున్నది కూడా చట్టం చేయండి. ఆ పేదోడి మీద వాడు చేసుకున్న కష్టం, వాడు 100 రూపాయలు తాగి రావాలి, పోలీసు వాళ్ళకు 100 రూపాయలు పెట్టాలి. ఎక్కడి నుంచి తేవాలి? బంద్ చేస్తేనేమో పూర్తిగా బంద్ చేయండి, లేదా ఈ ఊదుడు కార్యక్రమం, తాగుడు కార్యక్రమం మీద ఒక నిర్దిష్టమైన నిర్ణయం చేయండి. ఏది పడితే అది చేస్తాము, ఏది పడితే అది మాట్లాడతాము, ప్రభుత్వాలు మా చేతిలో ఉన్నాయి, చట్టాలు మా చేతిలో ఉన్నాయి అని అంటే ఇవాళ ఎవరైతే ప్రజలు సామాజిక పరంగా వాళ్ళకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి, పౌర హక్కులు ఉంటాయి. ఎందుకంటే మీరు చేస్తున్న పనులకు సిగ్గు శరం లేనప్పుడు, మీరు చేస్తున్న పనులకు చట్టాలు లేనప్పుడు, మీరు చేస్తున్న పనులకు నియమం నిబంధన లేనప్పుడు ప్రజలకు ఎందుకు ఉంటుందని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. దీని మీద ప్రభుత్వాలు స్పష్టమైన నిర్ణయం చేయాలి. అందులో తెలంగాణ గవర్నమెంట్ చేయాలి. ఎందుకంటే ఇవాళ మద్యం రేట్లు పెంచితే పక్క రాష్ట్రాల నుంచి తెలంగాణకు మద్యం వస్తుందన్న భ్రమలో ఉన్న మీరు ఇవాళ సీసాలు పెంచాలి, రంగులు పెంచాలి, మద్యం పెంచాలి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నటువంటి మీరు పేద ప్రజల మీ గురించి కూడా ఆలోచించండి.
పేదవాడి భవిష్యత్తు కూడా ఆలోచించండి. వాడి జీతం ఎంత, వాడి కష్టం ఎంత, వాడి పిల్లని ఎట చదువుకోవాలి, మీరు చేస్తున్న దుర్మార్గం ఏంటి, మీరు చేస్తున్న చట్టపరమైనవి కావని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎవడైతే తాగి వాడి మీద కేసు అయ్యి మళ్ళీ పోలీసు వాళ్ళు కేసు పెడితే పెట్టినోడి మీదుగా కూడా క్రిమినల్ యాక్టివిటీ కింద కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తాను.